హాయ్, మేము తెలుగు ప్రాంక్ టాక్స్ అని యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాము. మిమ్మల్ని ఒక లాజికల్ కొంచెం 5 అడుగుతాను. మీకు తెలిసిన ఆన్సర్ ఇవ్వండి, అది కరెక్టా కదా నేను చెప్తాను. ఒకవేళ రాంగ్ అయితే నేను ఆన్సర్ ఇస్తాను. ఒక డాక్టర్ 3 ట్యాబ్లెట్స్ ఇస్తాడు పేషెంట్కి. హాఫ్ అన్ అవర్కి ఒకటి వేసుకోమంటాడు. 3 ట్యాబ్లెట్ తినేదానికి ఎంత టైం పడుతుంది? 1.5 అవర్. మళ్ళీ చెప్పు. 1.5 అవర్. అమ్మాయి చెప్తుంది కాబట్టి చెప్తున్నావా లేదంటే? లేదు నువ్వు కొంచెం ఆలోచించడానికి ఎంతసేపు పడుతుంది? తినడానికన్నా మింగడానికన్నా టాబ్లెట్స్ వేసుకోవడానికి ఆ పేషెంట్కి ఎంతసేపు పడుతుంది అంటున్నా? ఒక టాబ్లెట్ హాఫ్ అన్ అవర్ ఆగి వేసుకోవాలి. అది ఎంతసేపు పడుతుందా 3 టాబ్లెట్స్ వేసుకోవాలి? గంట. గంట. 1.5 అవర్. ఎలాగా అంటే ఫస్ట్ ఒక టాబ్లెట్ వేసుకుంటాడు, ఒక హాఫ్ అన్ అవర్ ఆగుతాడు, మళ్ళీ సెకండ్ టాబ్లెట్ 3 హాఫ్ అన్ అవర్లు అనేసి లేదు. ఒక సెకండ్ 1 అవర్ పడుతుంది. ఎందుకంటే ఫస్ట్ ఒక టాబ్లెట్ వేసుకుంటాడు, అది టైంకి రాదు. మళ్ళీ నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగి ఇంకో టాబ్లెట్ వేసుకుంటాడు, మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఆగి ఇంకో టాబ్లెట్ వేసుకుంటాడు. 1 అవర్లో 3 వేసుకుంటాడు. మీరు ఇంతకుముందు 1 అవర్ అన్నారు కదా, అది ఎట్లా అంటున్నారు? మామూలుగా వేసుకుంటాను, ఏదో ఒక మామూలుగా నేను వేసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి. నిన్న 3 టాబ్లెట్ ఒకేసారి వేసుకుంటారు మీరు? లేదు, గ్యాప్ ఇచ్చి వేసుకుంటా. అట్లా 1.5 అవర్కి ఒకసారి వేస్తారు. ఇప్పుడు 1 అవర్ అంటారా? 1.5 అవర్ అంటారా? 1 అవర్ అయినా కన్ఫర్మా? 1 అవర్ కరెక్టే. అమ్మాయి చెప్పిన లాజిక్ కరెక్ట్. క్లాప్స్ కొట్టు. కరెక్ట్ చెప్పింది నేను. 1 అవర్ అన్నారు. కొంచెం డైలమాలు అంటే అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేసింది. సరే పర్లే, ఇద్దరు కరెక్ట్ గానే చెప్పినారు. ఓకే, నా ఫస్ట్ దానికి 5 క్వశ్చన్లు చెప్పండి. నేను చాక్లెట్ ఇస్తాలే. చాక్లెట్ తినన్నా. ఒక సంవత్సరంలో 28 డేస్ ఉండే మంత్ ఫిబ్రవరి కాదు, ఫిబ్రవరి 28 డేస్. ఫిబ్రవరి 28 డేస్. అంతే కన్ఫర్మా? కన్ఫర్మ్. ఎవ్రీ మంత్ లో 28 ఉంటుంది కదా. ఓకే, అన్ని నెలల్లో 28. అన్న తమ్ముళ్ళు ఇద్దరు 3 బనానాస్ ఉంటాయి, ఈక్వల్ గా షేర్ చేసుకోవాలి. అన్న తమ్ముళ్ళు ఇద్దరు 1.5 కట్ చేయకూడదు. చేయకూడదా? తేడా విన్నాను అబ్బాయి. క్వశ్చన్ కట్ చేయకుండా ఇద్దరు షేర్ చేసుకోవాలనా? ఇద్దరు షేర్ చేసుకోవాలి. 3 బనానాలు. 3 బనానాని ఇద్దరు షేర్ చేసుకోవాలనా? నువ్వు అన్న తమ్ముళ్ళు ఇద్దరు. అరటి పండ్లు, ఒకటి నీకు ఒకటి నాకు. ఇంకోటి ఏం చేస్తావు? ఇంకోటి ఏం చేసి ఇంట్లో వాళ్ళు ఎవరినో ఉంటే మీ ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు 3 బనానాలు షేర్ చేసుకోవాలి, కట్ చేసుకోకుండా. ఇంత లోపల మీకు తెలిసిన కమెంట్ చేయండి, ట్రై చేస్తారు. కరెక్టా కాదా నేను చెప్తా. ఒకసారి మళ్ళీ చెప్పరా క్వశ్చన్. అన్న తమ్ముళ్ళు ఇద్దరు 3 బనానాలు. అర్థమైంది. ఒక అన్న, ఒక ఇద్దరు తమ్ముళ్ళు. హెల్ప్ చేసిన దాని వల్ల మీకు క్లిక్ అయింది. హెల్ప్ చేసిన దాని వల్ల క్లిక్ అయింది. ఇచ్చింది నాకే వినవలేదంటారా? ఓకే, ఇప్పుడు సరే 3 క్వశ్చన్లు అయింది. 3 క్వశ్చన్లు అయింది. సో మీరు ఒక బస్ డ్రైవర్ అనుకుంటే, ఆ బస్సు ఫస్ట్ స్టాప్లో 3 ఎక్కారు, 2 దిగేశారు. సెకండ్ స్టాప్లో 3 ఎక్కారు, 1 దిగారు. అదే మరి థర్డ్ స్టాప్లో మీరు ఒక బస్ డ్రైవర్ అయితే ఫస్ట్ స్టాప్లో 3 ఎక్కారు, 2 దిగేశారు. సెకండ్ దాంట్లో 2 ఎక్కారు, 1 దిగారు. మళ్ళీ 3వ దాంట్లో 1 ఎక్కారు, 2 దిగేశారు. ఒకరే ఉంటారు. నేను ఎంతమంది ఉంటారు అడగలా. సో ఆ బస్ డ్రైవర్ పేరే? డ్రైవర్. ఇది క్వశ్చన్ ఏమన్నా బాగుందా? డ్రైవర్ పేరు మాకెలా తెలుసు? వాళ్ళ అమ్మ నాన్నలు పెట్టిన వాళ్ళని అడగాల, మమ్మల్ని అడిగితే తెలుసు. ఆన్సర్ తెలీదా? ఉండండి, డ్రైవర్ పేరు ఎలా తెలుస్తుంది? బస్ డ్రైవర్ అనే పిలుస్తారు. దాంట్లో 100 ఉంటాయి ఆ క్వశ్చన్లో. అది థింక్ చేయాలి, అది చేయలేకున్నాం, అది ప్రాబ్లం. 3 ఎక్కుతారు, 2 దిగుతారు. ఆ తర్వాత 2 ఎక్కి మళ్ళీ 1 దిగుతారు.
మళ్ళీ ఒకరే ఎక్కి ఇద్దరు దిగుతారు. ఇద్దరు దిగుతారు. పేరేం పేరు? కొద్ది క్లూ అన్న ఇవ్వండి అన్న. నేను అడిగిన క్వశ్చన్లోనే నా ఆన్సర్ పేరేందినా? నాకు తెలియదు కదా, మళ్ళీ అట్టే కదా. కానీ నేను అడిగిన క్వశ్చన్లో ఏముంది? ఒక బస్ డ్రైవరు. ఆహా, మీరే బస్ డ్రైవర్ అయితే దేవి. దేమోనిక. బస్ డ్రైవర్లు బస్ డ్రైవర్లు మీరిద్దరే అటైతే. మీరే బస్ డ్రైవర్ అయితే అని అడిగాను. సరే లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతా. లైఫ్ బాయ్ సోపు స్పెల్లింగ్ చెప్పు. LIFEBOY. మనకంత ఇంగ్లీష్ లైఫ్ బాయ్ సోప్ ఎప్పుడు చూడలేదా? నేను చూసాను. LIFE BOY. ఓకే, మీ ఆన్సర్ అది. ఓకే, నువ్వు ట్రై చేయి. దీంట్లో కూడా ఏదో ఒకటి ఉంటుంది, ఉండండి ఆలోచించుకుంటా. క్వశ్చన్ మళ్ళీ అడగండి. నార్మలే, లైఫ్ బాయ్ స్పెల్లింగ్ చెప్పమన్నా. లైఫ్ LI పిల్లలు పిల్లోళ్ళు అది మాత్రం లైఫ్ బాయ్ స్పెల్లింగ్. ఓకే, మీది అక్కడికి లాక్ చేద్దాం. లాక్ చేయండి. నేను అంత లోపల ఏదైనా ఆలోచన వచ్చినా చెప్పండి. ఎంత లోపల మీరు ట్రై చేయండి. లైఫ్ బాయ్. వెళ్ళిపోతుంటారు మీరు కెమెరా నుంచి. నేను అట్లా అడుగు. చాలు మరి దగ్గరికి పోతాను. లైఫ్ బాయ్. LA LIFE. అది కాదు. అంటే దాంట్లో క్రిటికల్ ఆలోచిస్తున్నావా? అంతేలే. LIFE BABY. BA లైఫ్ బాయ్. లైఫ్ బేబీయా? కాదు, BA అన్నారు కదా, అందుకని అంటున్నా. నన్ను అడిగిన క్వశ్చన్స్ అంతే. సరే, మీరు చెప్పిన ఆన్సర్ LIFE BOY. మీరు BABY. లేదు, BOY. రెండు తప్పేనే. రెండు తక్కువ. సరే, గూగుల్ సెర్చ్ చేసి మళ్ళీ చూసుకోండి. కావాలంటే ఆన్సర్ ఇప్పుడు చెప్పేస్తా. చెప్పమంటారా? LIFE BUOY. మీరు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకోండి. లైఫ్ బాయ్ BUOY. ఓవయ్యా. మధ్యలో ఒక యూ యాడ్ చేసుకున్నా ఏం కదా.